విజయ్ ఆంటోనీ నటించినటువంటి లేటెస్ట్ సినిమా తుఫాను ఇది ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు విజయ్ ఆంటోనీ అంటే అంత పెద్దగా పరిచయం గుర్తుండకపోవచ్చేమో. బిచ్చగాడు హీరో అంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బిచ్చగాడు 2 తర్వాత ఇతనికి వరుసగా 3 ఫ్లాపులు వచ్చాయి. ఈరోజు మన ముందుకు వచ్చిన సినిమా తుఫాను ఇది ఎలా ఉందంటే, ఈ సినిమా కూడా దొబ్బిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా అంతా ఒక మోసరకంగా సాగింది. అంతేకాకుండా ఏంటంటే, హీరో భార్యను చంపడము, హీరో ఒక్కడైపోవడము, తను అండమాన్ నికోబార్లో ఉండి స్పైగా వర్క్ చేస్తుంటాడు. ఈ సినిమాలో అక్కడ హీరోయిన్ అదే మేఘా ఆకాశ్ అంటే మనం గుర్తుకొట్టలేకపోవచ్చేమో. కన్ను కొట్టే ఒక క్లిప్ ఉంది కదా, ఆ హీరోయిన్నే దీంట్లో హీరోయిన్గా నటించింది. ఆ అమ్మాయికి అక్కడ లోకల్ రౌడీకి కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ హీరోయిన్ పోయి హీరోని కలవడం, వాళ్ళ మధ్య జరిగిన దాన్ని మాత్రమే చూపించాడు. ఈ సినిమాలో బిచ్చగాడు ఫేమ్ అదే విజయ్ ఆంటోనీ ఎక్స్ప్రెషన్స్ అంతా సింగిల్ ఎక్స్ప్రెషన్స్ తప్పితే ఏమనిపించలేదు. అంతేకాకుండా ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్, అక్కడక్కడ కొన్ని సీన్స్ మాత్రమే ఆకట్టుకున్నాయి. ఓవరాల్గా సినిమాను చూస్తే బోరింగ్గా ఫీల్ అవుతాము. అక్కడక్కడ బిట్లుగా కట్ చేసి చూస్తే మాత్రము ఓకే అనిపించేది. సినిమాకు ఆ సంగీతం కూడా అంత ఆకట్టుకోలేదు అని చెప్పొచ్చు. ఈ సినిమా ఆల్రెడీ 1 వీక్ ముందు తమిళ్లో రిలీజ్ అయ్యి అక్కడ ఘోరంగా డిజాస్టర్ అయింది. అలాగే తెలుగులో కూడా అంత ఆకట్టుకోలేదని చెప్పొచ్చు. సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 1 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.